హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వరిజోస్. ఘంటసాల గాన కంఠశాల గాన గణగణ కంఠశాల ఘంటశాల ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ప్రత్యేక కథనం. భగవద్గీత ఉన్నన్నాళ్ళు, అదేవిధంగా సినిమా పాట ఉన్నన్నాళ్ళు ఆ ఘంటసాల వెంకటేశ్వరరావుని మనమెవరూ మరిచిపోం. ఆయన పాడిన పాటలు ఒకటా రెండా, ఆయన వేసిన సంగతులు ఒకటా రెండా, అటు మ్యూజిక్ దర్శకుడిగా గాని ఇటు గాయకుడిగా గాని ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకోవడానికి అర్హత కలిగినటువంటి నభూతో నభవిష్యతి గాయకుడు ఘంటసాల. తిరుమలలో ఆ భగవద్గీత గాని తిరుమలకు సంబంధించిన సుప్రభాతం కానీ ఆయన పాడుతూ ఉంటే వింటూ ఉండిపోవడమే మన జన్మకు సార్థకత అన్నట్టుగా ఉంటుంది. అలా అజరామరమైనటువంటి కీర్తి సంపాదించుకున్న ఘంటసాల గారి జయంతి ఈ రోజు. తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు ఘంటసాల జన్మతహా వచ్చిన గంభీరమైన స్వరంతో మగుటాయమాన పట్రాయని సీతారామశాస్త్రి సాలూరి చిన్న గురువు. పట్రాయి సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలి తరము నేపథ్య గాయకులలో ఒకరు. ఒకే ఒక్కడు కూడా. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటిపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్లేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులై అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు. 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్నమ్మ గారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురు కులాలలో చేరినా ఆ కట్టుబాటు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలు విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వుల పాలయ్యాడు. అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. 2 ఏళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకోవలసి వచ్చింది. ఆలస్యమైన తన తప్పు తెలుసుకున్న ఘంటసాల తన దగ్గరున్న 40 రూపాయల విలువ గల ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నాడు. విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్లకు రావద్దన్నారు. గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్లి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వటానికి అంగీకరించాడు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువు అంటే అతనే అని చెప్పేవాడు. శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు యాచన చేయడం నేర్పించారు. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో 4 సంవత్సరాల కోర్సును 2 సంవత్సరాలలో పూర్తి చేశాడు. తర్వాత కొన్నాళ్లు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకుని తన సొంత ఊరు అయిన చౌటపల్లికి చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తాడు. కొన్నాళ్లకు దగ్గర ఊరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినప్పుడు అతనిని కలిశాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోవాలన్నాడు. ఘంటసాల 2 నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిల్మ్స్ కి తీసుకెళ్లి చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు. సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది
కావడంతో అతనికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకామును పానగల్ పార్కు వాచ్మెన్ కు నెలకు ₹2 చెల్లించి పద్ధతిపై అక్కడికి మార్చాడు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృంద గానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపు పొందాడు. ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు అతనికి ₹116 పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణులు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. కీలుగుర్రం సినిమాలో వక్కలంక సరళ గారితో ఘంటసాల ప్లేబ్యాక్ పాడిన కాదు సుమా కల కాదు సుమా పాట పేరు పొందింది. 1951లో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చాడు. తర్వాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికి తురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుంటాడు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్ప పేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్ర తాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలవాస శ్రీ వెంకటేశ పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగాడు అన్న ఖ్యాతి తెచ్చుకున్నాడు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే. ఎన్నో విన్నా అతను పాడిన పాటలే అలా వీరి గాన మాధుర్యానికి ఆ వేణా వాణి తన్మయ పరవశం చెంది ఉంటుంది. సామగాన వినోదవాణిగా దాదాపు 30 వసంతాల కాలం ఆ కళామ తల్లి ఘంటసాల స్వర జరిలో జలకాలు ఆడింది. వీరి సుమధుర మనోహర లలిత లాలిత్య గాత్ర అగదు ధూపంలో తన కురులు ఆరబెట్టుకుంది. నవరసగన మిళిత స్వరాల జరి అంచుల చీరలు ధరించి జతులు గతులు నగలై ఉచ్చరణలే వగలై స్వచ్ఛత చిరు నగవై ఆ కళామ తల్లి మురిసిపోయింది. అసలు సంగీతం కేవలం రాగాత్మకమైన నాదానుభవమే కాదు, అది ఓ దివ్యానుభూతి, అమృతమయం, నిత్య నూతన రసాస్వారం. తెలుగు పాటతో చెలరేగిన నవచైతన్య కళా ప్రభంజనం ఘంటసాల. 1969 నుండి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. 70లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 71లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపజేశాడు. 197 1972లో రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పుడే అతనికి భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 73లో భక్త తుకారాము, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. అజరామర కీర్తి ప్రతిష్టలు గడించిన ఈ ధన్యజీవికి 1974 నాటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆసుపత్రిలో కన్ను మూశారు. యావదాంధ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. అలా కళామ తల్లి గాడ్ల సీమలో ఎన్నడూ వాడని చెదరని సంగీత గాన పరిమళ భరిత పారిజాత సుమంగా మారిపోయారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఏదో ఒక చోట నీ గాన మాధుర్యం అలరిస్తూనే ఉంటుంది. ఆమని కన్నా చల్లనిది, అమృతం కన్నా తీయనిది నీ గానం. సంగీత గణ గాయకగా నాటికి లేరు, నేటికి పోటీ నీకెవరూ లేరు, నీకు సాటి ఎవరు రారు. అందుకే అందుకోవయ్యా మా ఘన నివాళి. వర్ధంతి సందర్భంగా ఘంటసాలకి ఈ అక్షర నివాళి సమకూరుస్తున్నటువంటి వారు బెల్లంకొండ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.